కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ హరిరామ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో హరిరామ్ పాత్ర ఎంత? కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టుకున్నాడు? అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరామ్కు సంబంధించి ఏసీబీ కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ ఇల్లు, జలసౌధ కార్యాలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్ షేక్పేట్లోని ఆదిత్య టవర్స్ లో హరిరామ్ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అక్కడి కంప్యూటర్లు, ల్యాప్టాప్లను పరిశీలించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ప్రకటన ప్రకారం హరిరామ్కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మర్కూకు మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. అంతేకాక హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక BMW సహా 2 కార్లు ఉన్నాయి. ఇవే కాక బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో భారీగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు హరిరామ్ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టు తెలిపింది. హరిరామ్ భార్య అనిత ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తులు బినామీల పేర్లతో పెట్టారని సమాచారం. సోదాలు కొనసాగుతున్నాయని, హరిరామ్ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ పేర్కొంది. గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా బి హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ నుంచి నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 1.47 లక్షల కోట్లు కాగా, అందులో 48,665 కోట్ల అంచనా కలిగిన పనులు హరిరామ్ పర్యవేక్షణలోనే జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. ఇందులో లింకులు 4, 5, 6 పరిధిలోని ప్యాకేజీలు, 10 నుంచి 19 కిందికి వచ్చే పనులను హరిరామ్ చేయించారు. మిడ్మానేరు రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, సింగూరు జలాశయానికి నీళ్లను ఎత్తిపోసేందుకు సంబంధించిన నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయి. లింకులు 4, 5, 6 కింద వచ్చే పనుల అంచనా వ్యయం 41,568.39 కోట్లు కాగా, అది 48,665.54 కోట్లకు పెరిగింది. ఈ లింకుల పరిధిలో రాని ఇతర పనులను కూడా హరిరామ్ పర్యవేక్షించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద హరిరామ్ ఆధ్వర్యంలో జరిగిన పనులు కలుపుకుంటే మొత్తం 50,000 కోట్లకు పైగా విలువైన పనులు జరిగినట్టేనని నీటిపారుదల శాఖ వర్గాలు అంటున్నాయి.